మీరు చేసినటువంటి రాసలీలు ఎవరికి తెలియవనుకుంటున్నారా? అసెంబ్లీ సాక్షిగా ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. మిమ్మల్ని చీకొట్టే మిమ్మల్ని మీ ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు మీ ఉనికి కాపాడుకోవడానికి, అభివృద్ధిని డైవర్ట్ చేయడానికి, చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి ఫేక్గా మీరు ఈరోజు బయటికి వచ్చి ప్రజల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు వచ్చినా ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. ఆయన ఇళ్ళని ఈరోజు కాల్చారు, ఆయనని కారు ఇవాళ కాల్చారు. అంటే 19 నెలల నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భాలు మనం చూడలేదు. ఎందుకు చెప్పండి? మీరు ఏం చేసినా మేము ఊరుకుంటున్నామంటే తప్పు. మేము ప్రజల గురించి, ఆంధ్ర రాష్ట్రం గురించి పనిచేయడానికి మా నాయకుడు మాకు దిశానిర్దేశం కలిగించారు. ఇదితోనే మేము మా లోకేష్ అన్న గారి ఒక్క మాట చెప్పితే ఏ నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు కూడా ఉండడని కూడా తెలియజేస్తున్నానండి.